పూర్తిగా చేయాలి ఆ పని. కేవలం డబ్బు కోసం కాదు, ఆ సినిమా నచ్చి, ఆ స్టోరీ నచ్చి, ఎప్పుడు నేను అలాగే వెతుక్కుంటూ సినిమా ప్యాటర్న్స్ చూసుకుంటూ వెళ్ళాను. అలాగే 8 సంవత్సరాల్లో లాస్ట్ 3-4 ఇయర్స్గా నేను మళ్ళీ సినిమాలు చేద్దాం అనుకునే టైంలో కథలు వింటున్నాను. సరే ఇది చేద్దాం అది చేద్దాం అంటే ఏదో కుదరకపోవడం, నాకు నచ్చితే అదేదో జరగకపోవడం, సరే ఏదైనా అన్ని సెటప్తో వచ్చింది, నాకైతే నచ్చకపోవడం. సో నిరాశపడ్డాను, వేచి చూశాను. ఓపిక అంటే ఏంటో తెలుసుకున్నాను. దాని విలువేంటో నాకు తెలిసింది. తర్వాత నా జీవితంలోకి ఇదిగో కార్తీక్ ఘట్టమనేని గారు వచ్చారు. అండ్ ముఖ్యంగా తేజ సజ్జాకి థ్యాంక్ యూ చెప్పాలి. తమ్ముడు వచ్చేసి ఫస్ట్ అప్రోచ్ అయ్యన్న, ఈ సినిమాలో నువ్వు నేను కలిసి చేయాలి, ఈ స్క్రిప్ట్ మీరు వినాలి నా కోసం అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ఇమ్మీడియట్గా కార్తీక్ నెరేట్ చేయడం, అదిరిపోయే స్క్రిప్ట్, ఇది పార్ట్ 1 పార్ట్ 2లో వస్తుంది.